ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 25వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 7:50 తర్వాత ఒక వార్త వింటారు. ఆ వార్త ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక, ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. సిస్టమాటిక్ గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా కానీ వాటిని చూసి నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. కానీ వీరికి అధిక శ్రమతోనే ధనార్జన చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని గౌరవిస్తారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ ఈ జాతకులకి సమాచారం మాత్రం అందుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు డిసెంబర్ 25వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో చూస్తే కనుక, ఈ కన్యా రాశి వారు సాయంత్రం 7:50 తర్వాత ఒక వార్త వింటారు. ఆ వార్త మీ స్నేహితులకు సంబంధించిందై ఉండొచ్చు, లేదా మీ సన్నిహితులకు సంబంధించిందై ఉండొచ్చు. కానీ వారికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఇది మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క సన్నిహితులకు సంబంధించినటువంటి ఒక న్యూస్ నైతే ఈ రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారితో రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో వారితో మీకు ఎక్కువగా సత్సంబంధాలు లేకుండా ఉన్నాయి. అటువంటి వారికి సంబంధించినటువంటి ఒక షాకింగ్ న్యూస్ నైతే డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు సాయంత్రం 7:50 తర్వాత మీరు వినబోతున్నారు. ఇక మిగిలిన అంశాలు కూడా ఈ రాశి జాతకులకి ఎక్కువ మట్టుకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వాగ్వాదాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ వెళ్ళకండి. ఒకవేళ గొడవ తీవ్రత పెరుగుతున్నట్లుగా అనిపిస్తే కనుక దాన్ని తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంతే తప్పితే ఒకరు వాదిస్తుంటే మరొకరు గట్టిగా మాట్లాడటం వల్ల గొడవ తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఈ రోజు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రావాలనే ఒక యోచన మీరు చేయబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అని మీ యొక్క పార్ట్నర్ తో కలిసి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలైతే దక్కించుకోబోతున్నారు. భార్యాభర్తలు ఇరువురు కూడా ఎక్కువగా ఏకాంతంగా సమయాన్నైతే గడపబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ విషయాల గురించి కాసేపు మీ యొక్క జీవిత భాగస్వామితో చర్చిస్తారు. సరదాగా సమయాన్నైతే గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్న వారు డ్రైవింగ్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అర్ధరాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్లకండి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సాయంత్రం 7:50 తర్వాత
ఎటువంటి వార్త వారు వింటారు? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో